ఫ్రెండ్స్ అది 1838 మెక్సికోలో ఒక అతను ఉన్నాడు. అతను ఈ మెక్సికో వాళ్ళకి కేకులు బన్నులు చేసుకోవడం రావట్లేదు, మనం చేసి చూపిద్దామని చెప్పి ఒక కేక్ షాప్ పెట్టుకున్నాడు. బాగా వండుతున్నాడు, అది ఫేమస్ అవుతుంది, డబ్బులు సంపాదించుకుంటున్నాడు, అంతా బానే ఉంది. అయితే ఒక రోజు మెక్సికోకి సంబంధించిన కొంతమంది ఆఫీసర్స్ జనాలు అతని షాప్ లో పడిపోయి బన్నులు బ్రెడ్లతో పాటు కొన్ని డబ్బులు కనిపిస్తే ఆ డబ్బులు కూడా ఎత్తుకుని వెళ్ళిపోయారు. దాంతో ఆ షాప్ అయిన కోపం వచ్చి వాళ్ళ గవర్నమెంట్ దగ్గరికి పోయి మర్యాదగా మీరంతా గబ్బు చేసిన షాప్ కి బాగు చేసుకోవాలి, డబ్బులు ఇవ్వండి, లేకపోతే వదిలిపెట్టనంటే వీళ్ళేమో మేము ఏం చేసుకుంటావు అన్నది. ఇతనేమో మా మామయ్య ఎమ్మెల్యే, మా బాబాయి పిఎం అని చెప్పి బెదిరిస్తున్నాడు. వీళ్ళేమో పిఎం ఏ ఊరు మీది అని అంటే ఫ్రాన్స్ అని చెప్పాడు. అంటే ఇతనిది కూడా ఫ్రాన్సే, ఫ్రెంచ్ అతను. ఆ ఫ్రాన్స్ కింగ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాకు అందరూ బాగా తెలుసు, మీ అందరి మీద అక్కడ కంప్లైంట్ ఇస్తానంటే వీళ్ళేమో మెక్సికో వాళ్ళు. ఫ్రాన్స్ లో ఎక్కడ ఎవడో ఉంటే వీళ్ళెందుకు భయపడతారు, నీ తొక్కలో బెడ్ ముక్కల కోసం వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తావు చేసుకొని తోసేసారు. దాంతో ఇతను ఏం చేశాడు, బాగా కోపం వచ్చి ఫ్రాన్స్ కింగ్ కి, అప్పట్లో లూయిస్ ఫిలిప్ అని ఒక అతను ఉండేవాడు, ఆ కింగ్ కి నిజంగానే లెటర్ రాశాడు, ఇదండి సంగతి, నీకే మంచిగా ఫ్రాన్స్ లో దుప్పటి కప్పి హ్యాపీగా పడుకున్నారు, మెక్సికో వాళ్ళు చూడండి మెక్సికోలో ఫ్రాన్స్ ప్రజలకి ఎంత అన్యాయం చేస్తున్నారు, ఇమీడియట్లీ మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అంటే. అయితే ఆ కింగ్ గారు నిజంగానే ఆ లెటర్ చదివి ఫుల్ కరిగిపోయాడండి, కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేసాయి, అంతలా ఆ లెటర్ లో ఏం రాశాడు. వెంటనే ఆ కింగ్ ఇంకా మెక్సికోలో అంత అన్యాయం జరుగుతుందా మా ప్రజల మీద, సో ఇప్పుడు ఈ కింగ్, ఫ్రాన్స్ కింగ్ డైరెక్ట్ గా మెక్సికో ప్రెసిడెంట్ కి లెటర్ రాసేసాడు. చూడండి మర్యాదగా మా ఓడి దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి మొక్కి దండం పెట్టి వాడు మిమ్మల్ని క్షమించాక 6 lakhs పేసోస్ అంటే అప్పుడు డబ్బులు 6 lakhs ఇచ్చి బెడ్ మొక్కలు కూడా వెనక్కి ఇచ్చేయండి, లేకపోతే నా గురించి నీకు తెలీదు, బన్నుల కోసం చచ్చిపోయిన వంశం అది అని లెటర్ అంతా చదివాక మెక్సికో వాళ్ళు ఈడెవడో తెక్కలోళ్ళ ఉన్నాడే, ఈయన కాసేపు గెలుగుదాం అని చెప్పి వాళ్ళు తిరిగి లెటర్ ఏమో రాశారు, మీ ఓడు బెడ్ లో నీళ్ళు ఎక్కువ కలుపుతున్నాడంట, అందుకనే వాడు షాప్ కూడా ఎత్తేసాం, ఏం చేస్తావో చేసుకోండి అని చెప్పి రిప్లై ఇచ్చారు. దాంతో ఫ్రాన్స్ కింగ్ ఒళ్ళు మండిపోయి యుద్ధం ప్రకటించేశాడు మెక్సికో మీద. అంతా ఏదో సోది చెప్తున్నట్టుంది కానీ నేను ఏమి జోక్ చేయట్లా, కావాలంటే వికీపీడియాలో కూడా చూసుకోవచ్చు, దాన్ని పేస్ట్రీ వార్, కేక్ యుద్ధం అన్నమాట అని చెప్పి ముద్దుగా ఇప్పటికీ పిలుచుకుంటా ఉంటారు వీళ్ళు. అప్పట్లో జరిగింది లేండి బెడ్ మొక్కల కోసం. ఫ్రాన్స్ కింగ్ అయితే పెద్ద పెద్ద షిప్పులు అంటే యుద్ధ నౌకలు, బాంబులు అవి వేసుకొచ్చేసి మెక్సికో పోర్ట్ల మీద ప్రతి చోట పడిపోయి జనాల్ని చంపుకుంటూ సంవత్సరం పాటు యుద్ధం జరుగుతూనే ఉంది ఆ బెడ్ కోసం. యుద్ధం ఏమో అసలు చాలా కంటిన్యూ అవుతుంది. మెక్సికో వాడి కంటే వాడు సొంత ప్లేస్, అక్కడే యుద్ధం చేసుకోవచ్చు. ఫ్రాన్స్ వాడు అక్కడి నుంచి మెక్సికోకి రావాలి, జనాలందరినీ వేసుకొని విమానాలు లేవు కదా, అదే యుద్ధ నౌకలు అన్ని వేసుకుని మాటి మాటికి వస్తూ ఉండాలి. ఎంతమంది చనిపోతున్నా, ఎన్ని షిప్పులు నాశనం చేస్తున్నా వాడు వస్తూనే ఉన్నాడు, అసలు కింగ్ పంపిస్తూనే ఉన్నాడు, అసలు తగ్గట్లా కింగ్. మన దేశం సంకనాగిపోయిన సైన్యం అంతా మొత్తం అక్కడే ఉండాలి, మెక్సికో చుట్టూనే ఉండాలి మన సైన్యం అయితే అని ఊపు మీద ఉన్నాడు. దాంతో ఇంకా మెక్సికో వాళ్ళు ఎవడో ఈ శాడిస్టోడు ఇంత దారుణంగా తగులుకున్నాడు ఏందో బెడ్ మొక్క కోసం, తొక్కలో డబ్బులే కదా ఇచ్చేస్తాను లేదా బాబు, నువ్వు రామాక అసలు కానీ దూరం వెళ్ళిపో, మీ వాడు కొత్త షాప్ కూడా కట్టిస్తాం అని వాళ్ళు ఓకే చెప్పేసరికి ఇంకా యుద్ధం ఆగిపోయింది. డబ్బులు ఇస్తా ఉన్నారు. అదే లాస్ట్ గా రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ అదే, పాపం వాడికి వాడు షాప్ డబ్బులు మీరు అడిగిన డబ్బులు ఇచ్చేస్తామని కట్ చేస్తే అలా కొన్ని సంవత్సరాలు గడుచుకుంటూ పోతుంది. వాడికి ఇప్పుడు దాకా రూపాయి కూడా డబ్బులు ఇవ్వాలి మెక్సికో వాళ్ళు. యుద్ధం అయిపోయాక అతనికి ఒక టోకెన్ ఇచ్చారు, ఇదిగో నీ టోకెన్ నెంబర్ రాగానే నీకు డబ్బులు కూడా వచ్చేస్తాయని చెప్పారు. మనోడు సంవత్సరాలు తిరుగుతా ఉన్నా వాడు టోకెన్ నెంబర్ రావట్లేదు అసలు. అప్పుడే వాడికి తెలిసింది మెక్సికోలో అసలు టోకెన్ సిస్టమే లేదంట, ఏదో కాగితం ముక్క చేతిలో పెట్టారు ఇస్తానులే పో అని చెప్పి. ఈ విషయం తెలిసిన ఫ్రాన్స్ కింగ్ నేనే శాడిస్టోడ్ అనుకుంటే వీళ్ళేంటో నాకంటే చండాలంగా ఉన్నారు అని కోపంతో 1861లో మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోయాడండి. మొత్తం అంతా ఈగో సచ్చిన వాళ్ళే తగలడ్డారు. ఈ ఎదల మధ్య ఈగోల వల్ల పాపం ఎంతమంది యుద్ధాల్లో చనిపోతున్నారు. అయితే ఫ్రెండ్స్ మొన్నే వరల్డ్ హిస్టరీలో ఒక రీసెర్చ్ జరిగిందనమాట, బాగా అడ్వాన్స్డ్. రీసెర్చ్ లో ఏం తేలిందంటే చింపాంజీలకి మనుషులకి పెద్దగా తేడా ఏం లేదంట. మీకు అనిపించొచ్చు దాని గురించి రీసెర్చ్ ఎందుకు, మా ఫ్రెండ్స్ చూస్తే తెలిసిపోతుంది కదా అని. కాకపోతే ఇది ప్రాక్టికల్ రీసెర్చ్ అనమాట. దీన్ని డ్రంకెన్ మంకీ హైపోథసిస్ అంటారంట. అంటే ఇప్పుడు మనుషులు మందు తాగుతారు కదా, మందు అంటే అది ఆల్కహాల్ తాగుతారు కదా, అయితే ఇది తాగాలని మనుషులకు అసలు ఎందుకు అనిపించింది, తాగినా సరే అది కడుపులో ఎలా అరుగుతుంది, మెటబాలిజం ఎలా సపోర్ట్ చేసింది అసలు, అంటే గబ్బలు వాటి నుంచి వచ్చి వచ్చింది అని ఇలాంటివి చాలా డౌట్స్ సైంటిస్టులకు ఎప్పటి నుంచో ఉండేవి. బేసిక్ గా కుక్క బౌ అన్న సైంటిస్టులకి డౌట్ వస్తుంది, అది డిఫరెంట్ మ్యాటర్. కానీ ఇలాంటి ఒక డౌట్ కూడా ఉంది. అయితే గత కొన్ని నెలల ముందే ఈ రీసెర్చ్ లో భాగంగా ఏదో అవుతూ ఉంటాయి. అందులో ఒక వీడియో ఫుటేజ్ లో ఏం తెలిసిందంటే వైల్డ్ చింపాంజీస్ కొన్ని ఉన్నాయి, వాటికి పార్టీలు చేసుకోవడం అంటే పెచ్చగా ఇష్టం అంట. వీక్ లో ఒక్కసారైనా, వీకెండ్ అంటే వీకెండ్లు మనం పెట్టుకున్నవి వాళ్ళకి ప్రతి డే వీకెండే, అయితే అట్లీస్ట్ వన్స్ అయినా వీక్ లో వైల్డ్ చింపాంజీస్ అన్ని కలుస్తా ఉంటాయి. అయితే బ్రెడ్ ఫ్రూట్స్ అని చెప్పి ఒక రకమైన పళ్ళు లాంటి
లాంటివి ఉంటాయి. వాటిని ఫర్మెంట్ చేసి అంటే ఒక రకంగా అలా దాచిపెట్టి వాటిని అలా ఉంచితే అది కొంచెం ఆల్కహాల్ లాగా చేంజ్ అయిపోయింది. ఈ చింపాంజీలు మామూలుగా అయితే అక్కడక్కడ గోల్ చేసుకుంటూ అలా బతుకుతూ ఉంటాయి. కానీ చాలా అకేషన్స్ లో మాటికి ఒక దగ్గరికి వచ్చి ఇవి దాచిపెట్టుకుని ఉన్నాయి కదా, అందులో నుంచి ఆల్కహాల్ ప్రొడ్యూస్ అయింది. దాని తర్వాత వాటిని తాగుతూ తింటూ ఆ ఆల్కహాల్ మొత్తం ఫీల్ అవుతూ వీటిని అవి తినడం తాగడం ఇలా చేయడమే కాకుండా తన చుట్టూ ఉన్న మిగతా చింప్స్ కి ఫ్రెండ్స్ కి కొత్త వాళ్ళకి వాటికి పంచుకుంటూ ఇస్తూ ఆడుకుంటూ గోల్ చేసుకుంటూ పార్టీ చేసుకుంటూ దిగుతాయంట. కొత్తగా అప్పుడప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కూడా తీసుకుని వచ్చి వాళ్ళకు కూడా బలవంతంగా నోట్లో తోస్తా ఉంటది. పాపం ఆ కొత్తగా వచ్చినవి కూడా నాకు అలవాటు లేదు, ఇంటికి వెళ్ళాక డాడీకి కానీ ఈ విషయం తెలిసిందంటే కుక్కని కొట్టినట్టు కొడతాడు నన్ను అని ఎంత చెప్తున్నా వినకుండా పెద్ద చింపాంజీలు జస్ట్ 2 నోట్లు వేసుకున్నావు అనుకో, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ట్రై చేసి చూస్తే కదా ఎలా ఉండేది తెలిసింది. ఇవాళ ఇంటికి వెళ్ళకుండా మా రూమ్ లోనే పడుకో అని చెప్పి బలవంతం చేయడం ఇట్లాంటివి చాలా రికార్డ్ అయ్యాయి. సో చెప్పాలంటే ఇదంతా మనుషుల లోపలికి ఎవల్యూషన్ నుంచి వచ్చింది. సో మనుషులు తప్పేం లేదు ఇందులో. చింపాంజీలు మన పాత జనరేషన్ ఆది మానవులు అక్కడి నుంచి వస్తుంది. వాళ్ళు చేసిందే మనం చేస్తున్నాం. దీని గురించి మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక దొంగ గురించి చెప్పబోతున్నా. మామూలు దొంగ కాదు, అసలు ఈడు కూడా ఎందుకు దొంగ అయ్యాడో బాబు అనిపించే రకం దొంగ. చిన్నప్పుడు స్కూల్లో నువ్వేమవుతావుగా అంటే కొంతమంది మాత్రం ఖచ్చితంగా నేను ఆస్ట్రోనాట్ అవుతాను అంటది. ఆ క్లాస్ లో ఆ మాట చెప్పినోడు తప్ప మిగతా వాళ్ళందరికీ అసలు వాడేవాడు ఏ సినిమాలో యాక్ట్ చేశాడు ఆస్ట్రోనాట్ గాడు అని అనుకునే బ్యాచే ఉంటది అంతా. సరే మన మ్యాటర్ అది కాదు. ఇప్పుడు కొంతమంది ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంటారు, కొంతమంది దొంగ అవ్వాలనుకుంటారు. 2 అవ్వాలనుకుంటే ఒక్కడే అయ్యాడు కూడా. జాన్ యంగ్ అని చెప్పి ఆస్ట్రోనాట్ ఉన్నాడు. అప్పట్లో అపోలో మిషన్ చాలా జరిగాయి, అమెరికా నుంచి స్పేస్ లోకి చాలా మంది వెళ్తూ ఉన్నారు. ఆ టైంలో అతను ఆస్ట్రోనాట్. సో ఇతను వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఇతను ఒక శాండ్విచ్ తీసుకొని ఆ శాండ్విచ్ ని న్యూస్ పేపర్ లో ఉండజుట్టేసి ఎవరికి తెలియకుండా స్పేస్ సూట్ వేసుకుంటా ఆ స్పేస్ సూట్ లో తోసేసాడు ఎక్కడో. అంటే ఎవరికి తెలియకుండా దాచిపెట్టేసుకుని పైకి తీసుకెళ్లిపోయాడు స్పేస్ లోకి. ఇదేం నొప్పి వచ్చిందా, జీతాలు ఇవ్వట్లేదా ఏందంటే మనోడు దేనికైనా తట్టుకోగలడు కానీ ఆకలికి తట్టుకోలేడు, మంట అయిపోయి. ఆస్ట్రోనాట్ అవ్వడం అనేది మనోడు కోరిక, కానీ ఆ స్పేస్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి పొద్దున ఎండుగడ్డి మధ్యాహ్నం పచ్చిగడ్డి పెడుతున్నారు. ఇంత బతికి లాస్ట్ గడ్డి తింటూ ఉండడం నా వల్ల కాదని ఎవరికి తెలియకుండా శాండ్విచ్ అలా ఉండ చుట్టి దాచి పెట్టుకుని పైకి వెళ్దాం అనుకున్నాడు. తీసుకెళ్ళాక ఇంకా తిన్న కూడా తినలేదు. అలా స్పేస్ లోకి వెళ్ళిపోయాక నెమ్మదిగా తినేలోపే అది చిన్న చిన్న పీసుల్లాగా అయిపోయి నెమ్మదిగా అంతా ఊడిపోతూ ఆ స్పేస్ షటిల్ లో ఇంకా మిషన్ లో ఎక్కడ పెడితే అలా తిరిగిపోతూ ఎందులో పెడితే అందులో మొక్కలు దూరిపోతా ఉన్నాయి. ఎక్విప్మెంట్ లో అంతా అదే పోతా ఉంది. ఇంకా గోలగోల అయిపోయింది. ఈ విషయం మీద నెమ్మదిగా తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. తిట్టారు. దాని తర్వాత ఆస్ట్రోనాట్ యొక్క బాధ తెలుసుకున్నది. మనం ఇక్కడ కంప్యూటర్ స్క్రీన్ ముందు KFC తింటూ వాళ్ళని ఆ పక్కనే ప్యాకెట్ లో గడ్డి ఉంటుంది తినేయండి అయ్యా అంటే పడతారు. అందుకే అప్పటి నుంచి స్పేస్ లో ఏం ఫుడ్ తినాలి అనే విషయం మీద చాలా స్ట్రాంగ్ గా ఆలోచించడం మొదలు పెట్టేది. ఇది అప్పుడు ఎప్పుడో జరిగింది. అప్పుడే స్పేస్ లో కొత్తగా వెళ్తూ ఉన్న టైం అది. అప్పటిదాకా ఎప్పుడు స్పేస్ లో ఏం తినాలి అనే విషయం ఫుడ్ మీద ఎవరు ఆలోచించలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచే స్పేస్ లో ఫుడ్ గురించి ఆలోచించడం మొదలు పెట్టేది. అప్పటి నుంచి ప్యాకెట్స్ లో రకరకాల ఫుడ్, బాగా డ్రై చేసేసిన ఫుడ్, పౌడర్ చేసేసిన ఫుడ్, రకరకాలకి ఏవేవో ట్రై చేస్తూ ఉన్నారు. ఎంత చేసినా ఏం తిన్నా లాస్ట్ కి అది గడ్డి తింటున్నట్టే ఉంటుంది. మళ్ళీ వీళ్ళు చేసిన ఏదో ఎక్స్పెరిమెంట్ల వల్ల పాపం ఆస్ట్రోనాట్లు అందరూ కడుపు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఆడు ఏ ముహూర్తాను ఆడెవడో శాండ్విచ్ దొంగతనం చేసి తెచ్చాడో అప్పటి నుంచి వీళ్ళు చెత్త ఎక్స్పెరిమెంట్లని నా కడుపు మీద చేస్తున్నారు, రాకెట్ ఇంజిన్ మీద చేయకుండా అని చెప్పి ఆస్ట్రోనాట్లంతా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసేది. అప్పటి నుంచి ఇంకా ఇన్వాల్వ్ అయిపోయారు. ప్రపంచంలో ఉన్న పెద్ద చెఫ్లందరినీ పిలిపించారు. ఫేమస్ ఫ్రెంచ్, ఇటాలియన్ చెఫ్స్ ఎవడెవడనో పిలిపించి ఎన్నో కనిపెట్టారు. బాగా సక్సెస్ కూడా అయింది. దాని తర్వాత కాఫీ తయారు చేసే జీరో గ్రావిటీలో పనిచేసే ఒక మంచి మెషిన్ ని కూడా తయారు చేసేది. ఇటాలియన్ కాఫీ కంపెనీ లేండి అదే చేసింది. లాస్ట్ గా 2015 సంవత్సరంలో దాన్ని స్పేస్ లోకి డైరెక్ట్ గా డెలివరీ చేసి ఇన్స్టాలేషన్ గా వచ్చి ఇన్స్టాల్ కూడా చేస్తాడు. జస్ట్ ఈ టెక్నాలజీని ప్రజెంట్ చాలా చోట్ల హాస్పిటల్లో మిలిటరీ వాళ్ళు రకరకాల సిచ్యువేషన్ లో యూజ్ చేసుకుంటున్నారు. సో స్పేస్ లో కూడా దొంగతనాలు అవుతున్నాయి. ఫ్రెండ్స్, మీ అందరికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తెలుసు కదా. అయితే అక్కడ ఎథికల్ హ్యాకింగే కాదు ఇంకా చాలా స్టడీస్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు నిజంగానే ఎథికల్ హ్యాకింగ్ లో గోల్డ్ మెడల్ సంపాదించిన లేదా కంపెనీ ఓనర్ ఇంట్లో ఫైర్ వర్క్స్ పెట్టినా మీకు ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ అయితే ఇప్పుడు అంతగా నమ్మకాలు అయితే లేవు. నేను చెప్తున్న విషయం కాదు, అది వాళ్ళే చెప్తున్నారు. ఉద్యోగాలు రావట్లేదా, ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అని. హార్వర్డ్ కూడా తెలుసుగా. హార్వర్డ్ MBA అంటే అక్కడ MBA చేసిన వాళ్ళకి కూడా దాదాపు లాస్ట్ ఇయర్ 25% స్టూడెంట్స్ కి అసలు ఉద్యోగాలే రాలా. అన్ని పెద్ద వరల్డ్ లో టాప్ ఉన్నాయి కదా, వాటన్నిటి సిచ్యువేషన్ అలాగే ఏడ్చిందంట. ఇంకో పక్క MBA అవన్నీ కంప్లీట్ చేయాలంటే అక్కడికి వెళ్ళి మొత్తం చేసి చూడడానికి అంటే చదువుకోవడానికి 2 నుంచి 3 కోట్ల దాకా ఖర్చు అవుద్దంట. అంటే అది కూడా సీట్ వస్తేనే, సీట్ రాకుండా ఎలాగో దగ్గర కూడా రానివ్వదు. లాస్ట్ ఇయర్ అన్నిటికంటే దారుణమైన సిచ్యువేషన్ లో ఉంది ఉద్యోగాలు లేక. అంత పెద్ద చదువులు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఎట్టుంటాయంటే రావట్లేదండి. వాళ్ళ కంపెనీ అంటున్నాండి యూనివర్సిటీ ప్రిన్సిపాల్స్, హెడ్లు రకరకాల పాడ్కాస్ట్ లో వరల్డ్ వైజ్ గా న్యూస్ పేపర్ లో అన్నిట్లో ఇంటర్వ్యూలు ఇచ్చి కూడా చెప్తున్నారు ఉద్యోగాలు లేవు సామే, ఏం చేయమంటారు. ఇప్పుడు ఈ పెద్ద
పెద్ద కంపెనీ వాళ్ళు ఆ గూగుల్ వాళ్ళు ఇలా చూసుకున్నా వాళ్ళు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు అలా కాలేజ్కి వచ్చి ఎక్కువ స్టూడెంట్స్ ఎత్తకపోట్ల వచ్చినా చాలా తక్కువ మంది తీసుకుని వెళ్తున్నారంట. ఎందుకు బాబు అంటే ఏముంది మేము డిగ్రీలు పెట్టుకుని ఏం చేసుకోవాలి, ఇప్పుడు మార్కెట్ లోకి రోజు కొత్త కోర్సు వస్తుంది, కాలేజ్ లో అవి చెప్పి చావట్లేదు, ఈ కొత్తవి నేర్చుకుంటేనే మాకు ఇక్కడ పని జరుగుతుంది. అలా డిగ్రీలో సబ్జెక్టులు నువ్వు మంచి కోర్సు నేర్చుకున్నావు అంటే మాకు యూజ్ అవుద్ది. ఇప్పుడు నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎథికల్ హ్యాకింగ్ చేసావని చెప్పి నిన్ను పెట్టుకుని నేనేం చేస్తాను. అయితే ఓ పక్క సిచ్యువేషన్ ఇలా ఉన్నా ఇండియాలో జనాలు తగ్గట్లేదంట. పోతానంటే పోతాను, నేను స్టాన్ఫోర్డ్కి వెళ్లాల్సిందే, ఎథికల్ హ్యాకింగ్ చేయాల్సిందే, మొత్తం బోయపాటి ఎఫెక్ట్ అనుకుంటా. సో ఇప్పుడు సిచ్యువేషన్ లో డిగ్రీకి అంత వాల్యూ ఉండట్లే అని చెప్తున్నా. మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. తప్పుగా అంటే ఇప్పుడు డిగ్రీకి వాల్యూ లేదని మన చుట్టుపక్కల డిగ్రీ చేయకుండా తేవడం అలాంటివి చేయొద్దు. ఎందుకంటే నేను చెప్తుంది స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ ఇలాంటి పెద్ద పెద్ద వాటిలోకి వెళ్ళి ఎంబీఏలు చేయాలి, ఏదో సాధించాలి, ఇలా గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళు ఆల్రెడీ చాలా సాధించాక అప్పుడు అక్కడికి వెళ్తున్నారు, ఆ తర్వాత కూడా అక్కడికి వెళ్ళాక ఇంకా పని ఉండదు అంటున్నా. మీరు ఇక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుని సబ్జెక్టుల మీద సబ్జెక్టులు పెట్టుకుని డిగ్రీ ఎవరికి కావాలి అసలు తిరగమాకండి, అనవసరంగా ఎటు కాకుండా పోతుంది. వాళ్ళకి ఉద్యోగం రావట్లే అంటే కోట్ల రూపాయల జీతాలతో ఉద్యోగం రావట్లేదు అని, అంత డబ్బులు పెట్టి అంత చదివారు కాబట్టి అంత కావాలి. సో చెప్పాలంటే ఓవరాల్ గా ఈ ఫ్యాక్ట్ మన కోసమే కాదు. అయితే ఫ్రెండ్స్ ఎలాగూ డిగ్రీలు మన యథో చదువులు వీటి దాకా వచ్చేసాం కాబట్టి చదువుకునే వాళ్ళ కోసం అంటే మన కోసం స్టాన్ఫోర్డ్ బ్యాచ్ కాదు, మన బ్యాచ్ మన కోసం ఈ ఫ్యాక్ట్ అన్నమాట. ఏం లేదండి, ఏఐ చాలా దారుణంగా తయారవుతుందండి. నేర్చేసుకోండి, నన్ను అడిగితే ఏ డిగ్రీ అయినా చదవండి, దాంతో పాటు ఏఐ కోర్సు కూడా తీసేసుకోండి. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు అలా వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి, మొన్నే క్యాన్వా కోడ్ అని ఒకటి రిలీజ్ చేశాడు. అది ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు నువ్వు ఎంత సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకున్నా లేకపోతే హార్వర్డ్ కి పోయినా అందులో జాబ్ వస్తే ఇప్పుడు గూగుల్లో ఫ్రంట్ ఎండ్ జాబ్ వచ్చింది అనుకోండి, ఫ్రంట్ ఎండ్ అక్కడ ఏం చేస్తావు, ఇప్పుడు ఆ వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లో ఒక ప్రొడక్ట్ మీద ఎక్కడైనా క్లిక్ చేస్తే దాని మీద నొక్కగానే ఇది చూపించాలి, ఆ రేటు చూపించాలి, అది కావాలి, ఇది చూపించాలి, ఇలా మెయిన్ గా ఫ్రంట్ ఎండ్ అలా చూసుకుంటే దీనికి మనం కోడ్ రాయాలి, ఇది నొక్కితే అది వస్తుందని. క్యాన్వా కోడ్ ఇప్పుడు ఏం చేశాడు, ఏం లేదు, నీకేం కావాలి దాని మీద ఏ లెట్టగానే అది రావాలి, అంతే కదా. అదిగో నీకు వచ్చిన ఎదవ ఇంగ్లీష్ తోనే నీకు ఏం కావాలో అదిగో డీటెయిల్ గా రాయి, నీకు ఇది నొక్కితే వెనక నుంచి డింగ్ 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 నీవు కావాలి, నువ్వు ఆ విషయం నాకు చెప్పు, జస్ట్ టైప్ చేసి చెప్పు, చేసావు అనుకో దానికి కావాల్సిన కంప్లీట్ కోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఒరిజినల్ కోడ్ ఇటు ప్రొడ్యూస్ చేసి ఇచ్చేసింది, తీసి కాపీ పేస్ట్ చేయడమే. ఏ ఇలా అడ్వాన్స్డ్ గా చేసింది అంటే అంతకు ముందు కూడా ఇలా ఉండేది కానీ చాలా లో లెవెల్లో ఉండేది. కోడ్ యాడ్ ఉంది, దీనికి సెట్ అయిద్దా అవదా, దీనిలో చేంజెస్ చేయాలి, అది ఏది ఎత్తుతా ఉండాలి. ఇప్పుడు అంతేం లేదు, సింపుల్ అయిపోయింది బాగా. నీకేం కావాలి ఆవేశపడకుండా ప్రశాంతంగా నేను ఇచ్చేస్తాను కదా అని అడిగిద్ది, మీరు చెప్తారు అంతే, అది వెంటనే ఇచ్చేసిద్ది. ఎంత భయంకరమైన టాస్క్ నువ్వు టైప్ చేస్తే చాలు అది ప్రొడ్యూస్ చేసి ఇచ్చేసిద్ది. సో ఫ్యూచర్ లో ఉండే కొద్ది నీకు రావాల్సింది కోడింగ్ కాదు ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ కూడా ఓకే అది యాక్సెప్ట్ చేసేస్తుంది. ఇంకా ఉండే కొద్ది కోడింగ్ లాంగ్వేజ్ ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజే ఉంటది. ఈ 2-3 ఏళ్ళలోనే కొంచెంగా స్టార్ట్ అయిన ఈ లెవెల్ కి వచ్చింది. ఇంకా ఫ్యూచర్ లో ఎలా ఉంటది, నార్మల్ కోడింగ్ చేసే జాబులన్నీ పోయేట్టున్నాయి. మామూలుగా చెప్పాలంటే మామూలు పనులు సింపుల్ టాస్క్లు చేసే వాళ్ళ పనులు అయితే పోయినట్టే ఉన్నాయి. జియోమీ తెలుసుగా, జియోమీ వాడు మొబైల్ 100 రకాలుగా రిలీజ్ చేస్తా ఉంటాడు. వీళ్ళు ఇప్పుడు కొత్తగా మంచిగా మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి లాంచ్ చేసుకున్నారు. ఏంటి, కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఫోన్ మ్యానుఫ్యాక్చర్ అయింది కదా, అసెంబ్లీ గానీ ఏదైనా మొత్తం అంతా మనిషే ఉన్నాడు అక్కడ, మొత్తం అంతా మిషనే చేసేసిద్ది. ఒక ఫ్యాక్టరీ తయారు చేసి పెట్టేవి, దానిలో నిమిషానికి ఒకటి చొప్పున సొంతంగా అంతా అదే చేసేస్తాయి. ఒక్క మనిషి కూడా ఉన్నాడంట, ఆటోమేటిక్ గా ఏఐ ఆ మెకానిజం మిషన్ లో కలిసి అవే చేసుకుంటాయి. మొత్తం అంతా తయారు చేసి ఫోన్ ఇచ్చేసిద్ది. మహా అయితే ప్యాకింగ్ ఏమైనా చేయాలేమో, ఇప్పుడు దానికి కూడా ప్యాకింగ్ అవే చేసుకుంటున్నాయి. కొత్తగా పెట్టారు, చాలా అద్భుతంగా పనిచేస్తుందంట మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది. లోపల ఎలా పనిచేస్తుంది తెలుసా, అవి వాటికి లైట్లు అవసరం లేదు, ఫ్యాన్లు అవసరం లేదు, ఫుడ్ అవసరం లేదు, మనుషుల పని లేదు, లంచ్ బ్రేకులు వద్దు, ఏం బ్రేకులు వద్దు, 24 గంటలు పనిచేస్తాయి. కావాలంటే ఏదో హైఫై ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అని తయారు చేస్తారు. ఇంకా దన వదులుతున్నాయి అన్ని. లోపల చాలా మెకానిజం అంతా పనిచేసిద్ది. కానీ మ్యాటర్ ఏంటంటే మనుషుల్ని కంప్లీట్ గా రీప్లేస్ చేసేసిందండి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా. నన్ను అడిగితే అన్ని వదిలేసి ఏఐ మీద పడిపోండి. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. అయితే ఫ్రెండ్స్ మళ్ళీ 2వ ప్రపంచ యుద్ధం టైంకి వెళ్ళిపోదాం. అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట ఇది. తెలిసిందే కదా ఆ టైంలో హిట్లర్ అంకుల్కి పిచ్చి కుక్క కలిసిందని పిచ్చిగా యుద్ధం స్టార్ట్ చేసేసాడు. ప్రపంచ యుద్ధం మొదలైంది. మ్యాటర్ ఏంటంటే అప్పట్లో హిట్లర్ చాలా పవర్ఫుల్ గా ఉండేవాడు. ఆ యుద్ధాలు, వాళ్ళ యుద్ధ నౌకలు, బాంబులు, టాక్టిక్స్ ఎలా ఉండేదంటే అసలు ఏదో ఆత్రం ఎక్కువైపోయి 2-3 రాంగ్ స్టెప్పులు తీసుకొని కక్కుర్తి పడి చచ్చిపోయాడు. కానీ లేకపోతే ఈ పాటికి హిట్లర్ గెలిచేసి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ప్రపంచం అంతా శాసిస్తూ ఉండేదేమో. అంత దారుణమైన ఎక్విప్మెంట్ ఉండేది. అసలు వాళ్ళ యుద్ధ విమానాల దెబ్బకి అమెరికా ఇటు బ్రిటన్ రెండు కలిసిన ఆపలేకపోయేవి. రష్యా వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు అసలు, హిట్లర్ అంకుల్ ఏం చేయలేక. అయితే ఆ సిచ్యువేషన్ లో రష్యా వాళ్ళ విమానాలు కూడా జర్మనీతో పోటీ పడలేకపోతున్నాయి. అదే టైంలో వాస్కోవా అని చెప్పి ఒక ఆవిడ ఉంది. ఆవిడకి విమానాలు నడపడంలో అంటే యుద్ధ విమానాలు నడపడంలో ఆ టాక్టిక్స్ నడిపే విధానం వీటన్నిటికీ మెచ్చి రష్యాలో ఉన్న టాప్ ఇంకా హైయెస్ట్ ర్యాంకింగ్ అవార్డు ఇచ్చేసారు. అంతకు మించి ఇంకా టాప్ ర్యాంక్ ఉండదు. అంత అద్భుతమైన పైలట్ అన్నమాట ఈవిడ. కాకపోతే రష్యాలో ఆ టైంలో అమ్మాయిని యుద్ధం లోపలికి పార్టిసిపేట్ చేయనివ్వరుగా. అలాంటప్పుడు పాపం ఎందుకు అవన్నీ ఆవిడకి
నేర్పించావు, అంత ప్యాషనేట్ గా నేర్చుకుంది కదా ఆవిడంటే. అప్పట్లో జస్ట్ ఉమెన్స్ ని కూడా ఎంకరేజ్ చేద్దామని అని చేసేది, కానీ ఆ పనికి మాలిన యుద్ధంలో పార్టిసిపేట్ చేయని వాళ్ళ. ఈవిడేమో మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి, జర్మనీ వాళ్ళని ఆపొచ్చు అని చెప్పి ప్లాన్లు వేసుకొని ఉన్నది. అయితే ఈవిడ కొన్ని మంత్స్ పాటు బాగా ట్రై చేసి రష్యాలో టాప్ లీడర్, టాప్ అంటే ఇంకా స్టాలిన్, అంతకు మించి టాప్ ఎవరున్నారు, స్టాలిన్ తెలుసుగా, ఈడో మినీ హిట్లర్ టైప్. ఇంకా స్టాలిన్ వెళ్ళి ఎలాగోలా కలిసింది ఆవిడ. అంటే ఆల్రెడీ మిలిటరీలో టాప్ ర్యాంకింగ్ లో ఉన్నది కదా, వెళ్ళి ఫీమేల్ ఏవియేషన్ గ్రూప్ ఒకటి నేను తయారు చేశాను, మిలిటరీలో మంచి పొజిషన్ లో ఉన్న మెయిన్ అమ్మాయిలందరూ కలిపి ఒక టీం తయారు చేశాను, మేము యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పి అతనికి ఇన్ఫార్మ్ చేసింది ఈవిడ. మొత్తం 80 మంది ఉన్నారు, మంచి మంచి ప్లాన్లు వేసుకొని ఉంది ఈవిడ. దానికి స్టాలిన్ ఏమో ఓకే మీరు బాగా పట్టుబడుతున్నారు, కాకపోతే మ్యాటర్ ఏంటంటే విమానాలు లేవే, ఉన్న విమానాలన్నీ అబ్బాయిలు వేసుకుని వెళ్ళిపోయారు, ఇప్పుడు అవదు ఇంక వెళ్ళిపోండి అని అన్నాడు. దాంతో ఈవిడ మీ విమానాలన్నీ మడిచి మీ దగ్గర పెట్టుకోండి, టెస్టింగ్ కోసం చాలా విమానాలు తయారు చేసి ఉన్నాయి కదా చక్క విమానాలు, ఆ చక్క విమానాలు ఇవ్వండి చాలు. ఓల్వో ఏదో పేరు ఉంటుంది, ఆ రష్యా వాళ్ళ నేమ్స్ అసలు పలికి సావలేము, వాటిని జస్ట్ ట్రైనింగ్ కోసం ఇంకా పొలాల్లో ఏదైనా చల్లాలంటే ఇలాంటి వాటికి అప్పట్లో వాడేవాళ్ళు, అవి ఎక్కువ హైట్ కూడా ఎగలేవు, ఇవే ఇవ్వండి చాలు మాకు అని చెప్పి ఆవిడ అడిగింది. వదిలేలా లేదని చెప్పి ఓకే అని చెప్పేసి స్టాలిన్ కూడా. ఈవిడ నిజంగానే మంచి టీం ఫామ్ చేసి ఒక ప్లాన్ వేసుకున్నారు. అసలే విమానం ఎక్కువ హైట్ ఎగరలేదు కదా, ఆ ఎగరలేని వాటికి కూడా ఇంకా బాంబులు కట్టి పెట్టింది ఈవిడ. దాంతో అవి ఇంకా కింద హైట్ నుంచి పోతున్నాయి, దీంతో అవి అసలు ఎక్కువ హైట్ లో లేవు, ఇంకో పక్క ఆల్మోస్ట్ కంప్లీట్ చెక్కతో చేసిన విమానం అది, దాంతో అవి బాగా కింద నుంచి వెళ్తున్నాయి. ఎంత కింద నుంచి అంటే జర్మనీ వాళ్ళకి అసలు వాళ్ళ వేడాలు కనిపించలే, అక్కడ ఏదైనా ఉన్నప్పటికి కూడా కొంచెమైనా హైట్ ఉన్నా లేకపోతే మెటల్ ఉన్నా ఏదోటి కనిపెట్టేది, అది అసలు తెలియట్లే వీళ్ళకి, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు బాంబు వేసి వెళ్ళిపోతాం ఎవరికి తెలియట్లే జర్మనీ వాళ్ళకి. కొన్ని అలాగేమో వీళ్ళు నైట్ టైం లైట్లన్నీ ఆపేసి, అదే ఆ విమానం లైట్లు ఆపేసి చీకట్లో వెళ్ళడం స్టార్ట్ చేశారు, దాంతో జర్మనీ వాళ్ళందరూ రష్యా వాళ్ళు మన మీద చేతబడి చేస్తున్నారు, వీళ్ళందరూ మంత్రగతిని పెట్టుకున్నట్టున్నారు, మనకే తెలియకుండా సడన్ గా అదృశ్యం అయిపోతున్నాయి బాంబులు గాల్లో అని చెప్పి తెగ భయపడటం మొదలు పెట్టారు. ఆ టైంలో వాళ్ళకి నైట్ విచ్ గ్రూప్ అని కూడా నేమ్ ఇచ్చారు. జస్ట్ ఈ టీం మాత్రం ఆ టైంలో 35,000కు పైగా టాస్కులు ని కంప్లీట్ చేశారు, 1-2 కాదు 35,000 టాస్కులు కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్ గా. జర్మనీ వాళ్ళంతా బెదిరిపోయి రష్యా నుంచి పారిపోయారు ఆ టైంలో. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి అమ్మాయికి ఆ టైంలో రష్యాలోని హైయెస్ట్ అవార్డు ఇచ్చేసారు. తెలివితేటలు వాడుకోకుండా ఆడే పెట్టేసారు అసలు వీళ్ళు అన్ని డేస్ పాటు. మీరే ఉంటారు దీని గురించి కామెంట్స్ చెప్పండి, నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.